ఈరోజు నేను చేయబోయే వీడియో రెసిపీ వచ్చేసి పెసరపప్పు పచ్చడి అండి. ఇది మన అమ్మమ్మలు, నాయనమ్మలు, బామ్మలు చేస్తారు కదా, పాతకాల పద్ధతి అన్నమాట. పెసరపప్పు పచ్చడి అన్నమాట. ఇందులో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. అండ్ ఇది వచ్చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, నిమ్మకాయ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే పచ్చడి అంతా పూర్తయిన తర్వాత నిమ్మకాయ రసం పిండుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ చేసేయండి. సో కావాల్సిన పదార్థాలు ఇవి. అంతకుముందు మనం ఏం చేయాలంటే ఈ పెసరపప్పుని, ఈ ఎండుమిర్చిని 1 గంట పాటు నాననివ్వాలండి. నాననిచ్చిన తర్వాత నీళ్లు వంపేసుకొని దాన్ని మిక్సీ పట్టుకుందాం. రోలు ఉంటే రోట్లో రుబ్బుకునే వాళ్ళం. నాకైతే రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ ప్రిపేర్ చేస్తున్నాను. సో దీన్ని అయితే 1 గంట నానబెట్టుకుందామండి. ఆల్రెడీ నేనైతే నానబెట్టేసి ఉంచాను. ఇదిగోండి పప్పు, ఎండుమిర్చి 4-5 చాలండి. మీకు స్పైసెస్ తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోండి. ఇలా సరిపోతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు నీళ్లు వంపేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. ఇది చూసారా, ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం పప్పు మిరపకాయలని. చాలా బాగుంటుందండి. ఇందులో మనం ఆయిల్ కానీ తిరుగుమూత కానీ ఏది వాడమండి. ఓన్లీ పచ్చడి ఇలా రుబ్బినట్టుగానే మనం చేసుకుంటాము. ఈ పచ్చడితో మా అమ్మమ్మ ఏం చేసేదంటే రొట్టెలాగా కాల్చేదండి. ఎర్రగా భలే ఉండేది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇవాళ అలా ప్రిపేర్ చేసుకుందామని రెడీ అయ్యాను. సో ఇలా అంతా వేసేసుకుని కొంచెం జీలకర్ర, 1 రవ్వ మిక్సీ పట్టుకున్నాక సాల్ట్ యాడ్ చేద్దాం. ఇక చూసారా, ఇలా కొంచెం కచ్చపచ్చగా నలిగినప్పుడు మనం జీలకర్ర వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. 1 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే ఇంగు కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాం కదండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది బౌల్లోకి తీసుకున్న తర్వాత మీరు అన్నం తినేటప్పుడు మాత్రమే నిమ్మకాయ పిండుకోండి. మీకు కావాలి అనుకుంటే పిండుకోండి, అదర్వైజ్ స్కిప్ చేసేయండి. నిమ్మకాయ పిండుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్ గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి. నేనైతే అలాగే చేసుకుంటాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది మా అమ్మమ్మ, మా అత్తగారు వాళ్ళు నాకు నేర్పిన వంట అండి ఇది. సో అందుకే చేస్తున్నాను. మా పిల్లలకు కూడా నచ్చింది ఒకసారి చేస్తే. సో అందుకే వాళ్ళ కోరిక మేరకు చేస్తున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, రండి భోంచేసేద్దాం. నేను పెసరపప్పు పచ్చడి చేశాను కదా, సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నేనైతే నిమ్మకాయ పిండుకుంటున్నాను. కొంచెం ఎక్కువ కల్లా లైట్గా. వేడి వేడి అన్నంలో ఈ పెసరపప్పు పచ్చడి, మీకు నెయ్యి అలవాటు ఉంటే నెయ్యి వేసుకుని తినచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఇలా మినప వడియాలు కానీ ఇలా చిప్స్ కానీ పక్కన పెట్టుకుని నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఇగో నేనైతే టేస్ట్ చేస్తున్నానండి. ఆహా, చెప్పడం కాదు కానండి, నిజంగా చాలా 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 బాగుంది. అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా మాట నిజమని ఒప్పుకుంటారు. ఇలా మినపొడి చాలా బాగుంది నిజంగా. ట్రై చేసి చూడండి. నిమ్మరసం పిండుకుని తింటే పచ్చడి చాలా అద్భుతంగా ఉంది. ఈ నిమ్మరసం వేసుకోకుండా ఈ పచ్చడిని యాస్టీస్ మీరు పెనం మీద చిన్న రొట్టెలాగా కాల్చుకొని అన్నంలో కూడా నంచుకొని తినచ్చండి. 2 వైపులా ఎర్రగా దోరగా వేయించుకుని కాల్చుకుని తినచ్చు. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంది. ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.